సార్ జస్ట్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. షైన్ టైమ్ చాకోకి యాక్సిడెంట్ అయింది అని, అలాగే స్పాట్లోనే వాళ్ళ ఫాదర్ చనిపోయారు అని చెప్పి వింటున్నాము. సో అసలు ఏంటి ఏమైంది? అండ్ అలాగే ఆయన రీసెంట్గా డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయినట్టు తెలిసింది. ఏం జరిగింది అసలు? చాకో అనే వ్యక్తి తెలుగు ఆడియన్స్ కూడా చూపలేదు అనమాట. దసరా సినిమా వచ్చింది కదా, నాని సినిమా. దసరా సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసాడు అతను. దసరా సినిమాలో విలను, తర్వాత బాలకృష్ణ గారి డాకు మహారాజులో కూడా ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా చేశాడు. తర్వాత రాబిన్ హుడ్లో కూడా మంచి రోల్ చేయడం జరిగింది. ఇలా తెలుగు ఆడియన్స్ కూడా పరిచితమైనటువంటి వ్యక్తి, మలయాళ ఆర్టిస్ట్ అనమాట. 2002లో అతను నటుడిగా పరిచయం అయ్యాడు తెరకి. అప్పటి నుంచి దాదాపు ఒక 50-60 సినిమాలు అయితే చేశాడు. తెలుగులో కూడా మంచి సినిమాలు చేశాడు. తమిళ్లో కూడా మంచి ఆర్టిస్ట్గా అతనికి గుర్తింపు ఉంది. ఆర్టిస్ట్గా మంచి ఆర్టిస్టు. అతని పైన లేటెస్ట్గా డ్రగ్స్ కేసు అని మీరు అన్నారు. ఎస్, డ్రగ్స్ కేసు కూడా అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత దానికి సంబంధించి ఎవరో ఇరికించడం జరిగింది, నన్ను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే ఆయన చేశారు. అది ఇంకా కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా మాట్లాడదు. బట్ ఈరోజు మనం చూసుకుంటే ధర్మపురి, తమిళనాడులో ధర్మపురి దగ్గర అతను ప్రయాణిస్తున్న కారుని ఎదురుగా వస్తున్న లారీ బలంగా కుదరడంతో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరుగుతున్న సమయంలో కారులో 4 వ్యక్తులు ఉన్నారు అతనితో పాటు కలిపి. వాళ్ళ ఫాదరు, మదరు, వాళ్ళ బ్రదరు. ఈ 4 వ్యక్తులు ఉన్నారు. 4గురిలో ఫాదర్ అయితే స్పాట్ డెడ్. దాని తర్వాత స్పాట్లో చనిపోయారు ఆయన యాక్సిడెంట్లో. మదర్ని ప్లస్ బ్రదర్ని, ఇతన్ని ముగ్గురిని కూడా ధర్మపురి, తమిళనాడు ధర్మపురిలో హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఒకంత వాళ్ళ మదర్ పరిస్థితి కూడా కొంత విషయం అని మనకు తెలుస్తుంది. ఇతను అయితే స్టేబుల్గా ఉంది, బట్ అన్కాన్షియస్ అనే వార్త అయితే తెలుస్తుంది. బట్ చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించిన వార్త ఇది విన్న తర్వాత అతనితో పరిచయం ఉన్న చాలామంది కూడా మన తెలుగు ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, కొంత షాక్కి అయితే గురి అయ్యారు. ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా అడపాదడప అతను వార్తల్లో అయితే నిలవడం మనం చూస్తున్నాం. అతను బిహేవియర్ పెక్యులర్గా ఉంటుంది. అతను కొంత విచిత్రమైన ప్రవర్తనతో ఉంటాడని చెప్పేసి, బయట కూడా అదే ప్రవర్తనతో ఉంటాడని చెప్పేసి మనం వార్తలు విన్నాము. దాంతోనే ఆయన న్యూస్లలో ఎక్కువ సర్క్యులేట్ అవుతుంటాడని చెప్పేసి మనకి తెలుస్తుంది. కేరళలో అయితే ఇతని పైన అడపదడప కొన్ని కేసులు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. నటుడిగా ఎంత మంచి ఆర్టిస్ట్ అయినప్పుడు కూడా ప్రవర్తన ఎలా ఉంది ఏంటి అనేది కూడా అది నోటీస్ అవుతూ ఉంటుంది. అలానే సెలబ్రిటీల విషయానికి వచ్చినట్టు కొంత జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఎదురు జాగ్రత్తగా ఉండాలి లేదా అనేది ఒక కాన్షియస్లో మనం ఎప్పుడు ఉండాలి. బట్ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ఆర్టిస్టులు మనం గతంలో చూసాము, చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురి అవుతుంటారు. రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు హైవేలు ఎక్స్పాండ్ అవ్వటం వల్ల చాలా వరకు రోడ్డు ప్రమాదాలు నివారించినప్పుడు కూడా అడపాదడప ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం సెలబ్రిటీలను కాదు, ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంత జాగ్రత్తగానే ఉండాలి. బట్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారనేది మనకి చేతుల్లో లేని పరిస్థితి అనమాట. సో అట్లాంటి సందర్భంలోనే ఇలాంటి యాక్సిడెంట్లు జరగటం అనేది మనం తరచూ చూస్తుంటాం. బట్ ఒక సెలబ్రిటీకి సంబంధించిన వార్త కాబట్టి ఇది వార్తల్లో రావడం జరిగింది. పొద్దునుంచి కూడా ఈ వార్త తెలిసినప్పటి నుంచి కూడా తన సన్నిహితులంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితిని అయితే చక్కబట్టే పరిస్థితిని అయితే చూస్తున్నారు. అక్కడ వాళ్ళ హెల్త్ని మానిటరింగ్ చేసే పరిస్థితి జరుగుతుంది. తమిళనాడులో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. వీళ్ళు వెకేషన్ కోసం వెళ్తున్నారు అనమాట. వెకేషన్ కోసం వీళ్ళు వెళ్తున్నారు. ప్లస్ కొన్ని టెంపుల్స్ సంబంధించినటువంటి దర్శనాలు అవి వాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు. రోడ్ మ్యాప్ ప్లాన్ చేసుకుని వెళ్తున్న సందర్భంలో ఇలాంటివి జరగడం అనేది బాధాకరం. మనం ఎవరైనా వాళ్ళు త్వరగా కోలుకొని బయటికి రావాలని కోరుకుందాం. వాళ్ళ లాస్ అయితే వాళ్ళ ఫాదర్ని కోల్పోయాడు, వాళ్ళ మదర్ క్రిటికల్గా ఉంది, అతని పరిస్థితి స్టేబుల్గా ఉంది అంటున్నారు. కానీ చూడాలి, ఇంకా మళ్ళీ డాక్టర్స్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే తప్ప పరిస్థితి చెప్పలేరు. కాబట్టి మనం త్వరగా కోలుకొని బయట రావాలని అయితే కోరుకుందాం.